అసలు కేటీఆర్ పైన ఉన్న కేసులేంటి? ఇల్లీగల్గా కేసు బుక్ చేయడం జరిగింది. ప్రూవ్ అయితే సో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందండి? 3 years నుంచి 4 years మధ్యలో శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఏసీబీ ఈ కేసు ఎందుకు ఫైల్ చేసింది సార్? దిస్ ఈజ్ ఎ కౌంటర్ బ్లాస్ట్ కేసు అని కూడా మనకు అర్థమవుతుంది. పాడి కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి కేసులు నమోదు చేశారు? తెలంగాణలో కాన్స్టిట్యూషన్ వయలేషన్ జరుగుతుందనడానికి అల్లు అర్జున్ కూడా వితౌట్ ఇంటిమేషన్ అరెస్ట్ చేశారు కదా, సో దాని గురించి ఏమంటారు సార్? లగచర్లలో రైతుల మీద అన్యాయంగా కేసులు పెట్టి చాలా దారుణం చేశారు. ఈ కేసు మీరే డీల్ చేశారు. వాళ్ళ కడుపును కొట్టితే ప్రభుత్వానికి ఏమొస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది? సో ఈ కేసెస్ డీల్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ప్రెజర్ని ఎదుర్కొంటూ ఉంటారు? ఏ గవర్నమెంట్ అయినా మాలాంటి వాళ్ళని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉండిపోతున్నారు. మీరు పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అసలు బ్యాలెన్స్ చేయడానికి ధ్యానం అనేది కూడా నాకు ఉపయోగపడుతుంది. మీరు ఏ సాంగ్స్ రాసేసారు? బెస్ట్ సాంగ్స్ ఏంటి? 20 కోట్ల మంది. అందరికీ నమస్తే, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ అయినటువంటి జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు కేటీఆర్ పైన ఉన్న కేసులేంటి? ఏ సెక్షన్స్ పైన ఆయనకి కేసులు నమోదు చేశారు? అంటే ఇక్కడ క్లియర్గా మనం కేటీఆర్ గారి పైన సెక్షన్ 13(1), 13(2) అని సెక్షన్స్ పెట్టారండి. అంటే కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది అది. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసు అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఎవరైతే ఇచ్చారో తను చెప్పడం జరుగుతుంది. అంటే 55 కోట్లకు సంబంధించిన ఫ్రాడ్ జరిగింది, అది మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అనేటివి మిస్అప్రోప్రియేషన్ జరిగినవని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ క్లియర్గా బేసింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ కావచ్చు, అదేవిధంగా కంప్లైంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఎక్కడ కూడా కేటీఆర్ గారు ఆ 55 కోట్లను తన అవసరాలకు వాడుకున్నట్టు ఎక్కడ కూడా రివీల్ కాలేదు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళు కంప్లైంట్లో చెప్పలేదు, ఎఫ్ఐఆర్లో చెప్పలేదు, ఇన్వెస్టిగేషన్లో కూడా కేటీఆర్ గారు 55 కోట్లు వాడుకున్నట్టు ఎక్కడ కూడా దేర్ ఇస్ నో ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఎక్కడ లేదు. దీనికి కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. దాని మీద ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అండ్ ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతుందో మనం చూడాలి. ఒకవేళ ఈ సెక్షన్స్ కనుక ప్రూవ్ అయితే సో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందండి? అంటే ఇలా జనరల్గా ఇలాంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెక్షన్ 13 ప్రకారం అంటే ఎనీ కేసులో ప్రూవ్ అయితే మాత్రం 3 years నుంచి 4 years మధ్యలో కన్విక్షన్ అంటే శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఇందులో వితౌట్ అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ షో చేయకుండా అరెస్ట్ చేసిన సందర్భంలో కావచ్చు, నిజంగా ప్రూవ్ కాని సందర్భంలో కూడా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నారో, ఒకవేళ కేటీఆర్ గారే ఈ కేసులో ప్రూవ్ కాకుండా అక్విట్ అయితే మాత్రం వాళ్ళ మీద మాలిసియస్ ప్రాసిక్యూషన్ కింద కూడా పరువు నష్టం దావా కూడా వేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈవెన్ కేటీఆర్ గారు కావచ్చు, ఎవరైనా తప్పుడు కేసు పెడితే అందులో వాళ్ళు గెలిచిన తర్వాత అక్విట్ అయిన తర్వాత వాళ్ళ మీద పోలీసు అధికారుల మీద కావచ్చు, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద కూడా కావచ్చు పరువు నష్టం దావా ఫైల్ చేయవచ్చు. సివిల్గా వెళ్ళొచ్చు, క్రిమినల్గా కూడా వెళ్ళొచ్చు. అసలు ఏసీబీ ఈ కేసు ఎందుకు ఫైల్ చేసింది సార్? దేనికోసం ఫైల్ చేసింది? అంటే ఇక్కడ మనం క్లియర్గా మంచి క్వశ్చన్ సంతోషి. ఇక్కడ అంటే దాదాపు ఇన్సిడెంట్ జరిగి 14 months అవుతుంది. నిజంగా ఎప్పుడైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు కావచ్చు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు, ఒక అఫెన్స్ జరిగినప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తారు ఎవరైనా. అది గవర్నమెంటే కావచ్చు, ఇన్ పర్సనే కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావచ్చు, ఎనీ అంటే సేఫ్టీ ఆఫ్ ది గవర్నమెంట్ కావచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా 14 months తర్వాత ఇచ్చిన కంప్లైంట్ ఇది. అంటే నిజంగా ఎందుకోసం ఈ కంప్లైంట్ ఇచ్చారు మీరు అన్నట్టు, అంటే ఎవరిని అంటే పొలిటికల్గా ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగం అని కూడా మనకు అర్థమవుతుంది. నిజంగా వెంటనే ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అదేవిధంగా గవర్నమెంట్ మీద అంటే ఏదైతే ఫార్ములా ఏరియాస్కు సంబంధించి ఎంఓయూ ట్రిపుల్ పార్టీ అగ్రిమెంట్ అనేది క్లియర్గా అగ్రిమెంట్ బేస్ చేసుకొని జరిగినటువంటి రేస్ కోర్స్ ఇది. వాళ్ళు ఈ గవర్నమెంట్ క్యాన్సిల్, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉంటాయో ఆ కంపెనీస్ గవర్నమెంట్ మీద ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో పరువు నష్టం దావా ఫైల్ చేయడం జరిగిన తర్వాత కేటీఆర్ గారి మీద అదేవిధంగా మిగతా ఇద్దరి మీద ఈ కేసు పెట్టడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఎ కౌంటర్ బ్లాస్ట్ కేసు అని కూడా మనకు అర్థమవుతుంది. సార్, అసలు పాడి కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి కేసులు నమోదు చేశారు? అసలు దేనికోసం? అంటే ఇక్కడ క్లియర్గా అంటే తెలంగాణలో మనం ఒకటి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది సంతోషి. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి ఉంది భారతదేశానికి. ఏదున్నా కాన్స్టిట్యూషన్కి లోబడే, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, వాటికి లోబడే పోలీస్ అధికారులు కావచ్చు, ఇండియన్ సిటిజన్స్ కావచ్చు, మనం రూల్స్ను ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు క్లియర్గా అంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన సందర్భం మనం చూసాం, అది మీడియాలో కూడా వచ్చింది.
అంటే ఈయన ఫిర్యాదుదారుగా ఉన్న వ్యక్తి ఈజ్ ఎ విక్టిమ్, వాళ్ళ విక్టిమ్గా పిఎస్కి వెళ్ళిన వ్యక్తి మీద ఈయన పెట్టిన కంప్లైంట్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీస్ అధికారులు ఈయన వాళ్ళ విధులకు ఏదో ఆటంకం కలిగించారని రిటర్న్ కౌశిక్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మిగతా ఒక దాదాపు 30-35 మంది మీద ఇల్లీగల్గా కేసు బుక్ చేయడం జరిగింది. అదేవిధంగా అరెస్ట్ కూడా, అంటే ఇంట్లోకి వెళ్ళి అట్లీస్ట్ ప్రేయర్ పర్మిషన్ లేకుండా, అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపులను కూడా ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈజ్ ఏ ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ఒక విక్టిమ్గా మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి మీద ఇల్లీగల్ అరెస్ట్ చేసినప్పుడు జడ్జి గారు ఒకటే చెప్పడం జరిగింది. మేము బెయిల్ పిటిషన్ అప్లికేషన్ మూవ్ చేసినప్పుడు జడ్జి గారి దగ్గర ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు జడ్జి క్లియర్గా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నారు సార్, ఎలాంటి అరెస్ట్ ఇంటిమేషన్ లేదు. ఒకవేళ ఐఎమ్ ద విక్టిమ్ ఆఫ్ ది సో అండ్ సో ఫోన్ ట్యాపింగ్ కేసు, నా ఫోన్ ట్యాప్ అవుతుందని నేను బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వబోతే రిటర్న్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. నేను ఇండియన్ క్రికెటర్, అంటే తను ఒక ఇండియన్ క్రికెటర్గా ఉన్న వ్యక్తి, అంటే సర్వీస్ చేయడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక పొలిటికల్గా పబ్లిక్ సర్వీస్ చేయడానికి మాత్రమే వచ్చినాను. తను ఓవరాల్ కూడా జడ్జి గారు కూడా తను చెప్పడం జరిగింది. బేసిక్గా అది మా ఆర్గ్యుమెంట్, తను ఇచ్చినటువంటి ఓవరాల్ ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకొని జడ్జి గారు సేమ్ డే రాత్రి 3ంటికి రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే 3ంటికి రిమైండ్ చేయాల్సిన అవసరం ఏముంది, 3ంటికి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా అరెస్ట్ వితౌట్ ప్రాపర్ అరెస్ట్ ఇంటిమేషన్ కూడా లేకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంటే తెలంగాణలో కాన్స్టిట్యూషన్ వైలేషన్ జరుగుతుందనడానికి కౌశిక్ రెడ్డి గారి కేసు కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సార్, అసలు అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా పోలీసులు అరెస్ట్ చేయడానికి ఏమైనా రైట్స్ ఉంటాయా సార్ వాళ్ళకి? నిజంగా మనకి ఇప్పుడు ఇంత ప్రీవియస్ మోడీ గవర్నమెంట్ వచ్చిన సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కావచ్చు, ఎక్కడ కూడా సెక్షన్ 96 అనేది సెర్చ్ వారెంట్, అంటే ఒకవేళ నిజంగా ఇంట్లోకి వస్తుంటే సెర్చ్ వారెంట్ అవసరం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తుంటే అరెస్ట్ వారెంట్ అవసరం. అరెస్ట్ వారెంట్ లేకుండా అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, వాళ్ళ పిఏలు ఉన్నారు, వాళ్ళ గన్మెన్లు ఉన్నారు, అరెస్ట్ ఇంటిమేషన్ అని ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా, ఎలాంటి అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా తనను అరెస్ట్ చేయడం అనేది కౌశిక్ రెడ్డినే కాదు, ఎవరినైనా ఇలా ఇల్లీగల్గా అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా, సెర్చ్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడం కావచ్చు, ఇంట్లోకి ప్రవేశించడం కావచ్చు, కాన్స్టిట్యూషన్ వైలేషన్ అవుతుంది. నిజంగా ఫర్దర్గా ఇది క్రాస్, అంటే ట్రయల్కి వచ్చిన సందర్భంలో, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు దీంట్లో అక్విట్ అయిన తర్వాత ఏదైతే ఇల్లీగల్గా ట్రెస్పాస్ చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో, వితౌట్ డ్యూ ప్రాసెస్ లా అంటాం మేము, లాకి ఎగనెస్ట్గా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు, లాకి ఎగనెస్ట్గా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వాళ్ళ మీద ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ కూడా వితౌట్ ఇంటిమేషన్ అరెస్ట్ చేశారు కదా, సో దాని గురించి ఏమంటారు? అంటే ఆ కేసు కూడా మీరు డీల్ చేశారు కదా. అంటే అది నేను చేయలేదండి. అంటే అల్లు అర్జున్ గారి మామగారు నాకు తెలుసు, దాన్ని అశోక్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు చూస్తున్నారు. నేను జస్ట్ అల్లు అర్జున్ గారి మామ, నాకు తను ఒక ఫ్రెండ్ కాబట్టి జనరల్గా తను వచ్చినప్పుడు తనకు లీగల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ క్లియర్గా అంటే ఏం జరిగిందంటే, థియేటర్కి వాళ్ళు నిజంగా అల్లు అర్జున్ గారికి పర్మిషన్ లేకపోతే మనం అందరికీ అర్థం కావడానికి అల్లు అర్జున్ గారిని థియేటర్ లోపలికి ఎందుకు అనుమతించారు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు అనుమతించారు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు థియేటర్లో సినిమా చూసే అవకాశం ఇచ్చారు? అంటే వీళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు, పర్మిషన్ ఇచ్చిందా ఇయ్యలేదని థియేటర్కి సంబంధించిన ఇష్యూ అది. సార్, లగచర్లలో రైతుల మీద అన్యాయంగా కేసులు పెట్టి చాలా దారుణం చేశారు. ఈ కేసు మీరే డీల్ చేశారు, సో మీ అనుభవం చెప్పండి, ఎలా డీల్ చేయగలిగారు? అంటే ఇక్కడ నేను ఒకటి కృతజ్ఞతలు చెప్పాలండి. ఈ రైతుల కేసులు చేసే అదృష్టం ఒక అడ్వకేట్గా, అంటే ఎవరైనా, మనం చాలా సొసైటీలో జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నాం, అక్రమ అరెస్టులు చూస్తున్నాం, కానీ ఇక్కడ అంటే ఇప్పటికీ మా నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అంటే ఇక్కడ రైతులని ఇల్లీగల్ అరెస్ట్ చేసిన సందర్భంలో అంటే ఆ బెయిల్ తీసుకునే అవకాశం, అంటే బీఆర్ఎస్ లీగల్ టీం మెంబర్గా, అంటే నాకు కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కావచ్చు, మా మోహన్ రావు గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. ఎందుకంటే అక్కడ అక్రమ అరెస్ట్ అండి. ఒక రైతులు వాళ్ళు ఒక భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారు, వాళ్ళు ఆ భూమి మీద పంట పండితే ఆ పంట తినే వాళ్ళు బతికే పరిస్థితులు మనం చూస్తున్నాం. కొడంగల్లో లగచెల్ల గ్రామానికి సంబంధించిన రైతులని, అంటే నిజంగా రైతులకి ఫార్మసిటీ అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అది, ఫార్మసిటీ పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. నిజంగా ఫార్మసిటీ పెట్టాలనుకుంటే ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నవి. అవి సర్వే చేసి గవర్నమెంట్ భూములలో కూడా నువ్వు ఫార్మసిటీ పెట్టవచ్చు, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టవచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టుకోవచ్చు. ఆ రైతుల భూముల్లోనే, అంటే ఒక 70 నుంచి 80 లక్షలు విలువ గల భూములలో అక్కడే ఆ ఊరిని కాల్ చేసి ఫార్మసిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? నిజంగా రైతులు అపోజ్ చేసిన, మా భూమి మేము ఇవ్వము, వీటి మేము చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వము అన్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళి దౌర్జన్యంగా అక్కడ పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేయడము, నిజంగా వీళ్ళు అంటే కన్సెంట్ ప్రభుత్వ అధికారులే రైతులని ప్రొవోక్ చేస్తూ, కాన్స్పిరసీ వాళ్ళే క్రియేట్ చేస్తూ, అంటే భూములు ఇట్లా అరెస్ట్ చేస్తేనన్నా భూములు ఇస్తారేమో అనే భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 40 మంది రైతులను అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భం మనం చూసామండి.
అందులో ఒక రైతుని హీరియా నాయక్ అనే రైతుని హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తిని కూడా బేడీలేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించిన దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నామా అనిపిస్తుంది. అలాంటి రైతులని అంటే లీగల్గా నేను ఫైట్ చేసి ఒక 60-70 రోజులు అంటే నేను నాతో పాటు మా లీగల్ టీం సీనియర్స్ జూనియర్స్ అందరం హార్డ్ వర్క్ చేసి తీసుకొచ్చిన సందర్భం మేము చూసాం. ఇప్పుడు ఫార్మాసిటీని గవర్నమెంట్ రద్దు చేసిన సందర్భం కూడా మనం చూసాం. అంటే ఇక్కడ ఇల్లీగల్గా అంటే ప్రజలకు అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వము వాళ్ళు భూములు ఇవ్వన వాళ్ళ భూములు లాక్కొని అలా వాళ్ళ కడుపును కొట్టితే ప్రభుత్వానికి ఏమొస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది అని మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను. సార్ ఇప్పుడు మీరు అన్ని కూడా పొలిటికల్ కేసెస్ ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారు. సో ఈ కేసెస్ డీల్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ప్రెజర్ని ఎదుర్కొంటూ ఉంటారు? ఏమైనా థ్రెట్టింగ్ అని ఏమైనా ఉంటుందా? అంటే ఇక్కడ ఒకటండి, అంటే ఎదుటి వ్యక్తి కూడా మనం థ్రెడ్ చేయాలంటే మనం నిజంగా తప్పుదారిలో నడుస్తుంటే 100% మనం థ్రెడ్ చేస్తారండి. నాకు తెలిసి కాంగ్రెస్లో ఉన్న ప్రతి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉన్న లీడర్లకు కావచ్చు, అందరూ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు జక్కుల లక్ష్మణ్ ఎలాంటి వాడు, నిజాయితీగా ఉంటాడా, కరప్షన్ చేస్తుంటాడా, అంటే ఎవరినైనా బెదిరించి అదే చేస్తుంటాడు, ఎలా నేను చేయాలండి. ఇప్పుడు మీకు చెప్పాను, లగచర్ల కేసు చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఫ్రౌడ్గా నేను యాజ్ అడ్వకేట్గా ఫ్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక రైతుకి 40 మంది రైతులకు బెయిల్ ఇప్పించే అదృష్టం నా పార్టీ నాకు కల్పించినందుకు. కాబట్టి నేను ఎక్కడ కూడా వాళ్ళ నుంచి నేను కొందరు రైతులు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం కూడా చేశారు. ₹1 నేను తీసుకోలే, ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఉన్నారు, వాళ్ళ భూములే పోతున్నాయి. వాళ్ళకు మేము పార్టీగా బీఆర్ఎస్ పార్టీ లీగల్గా ఒక బాధ్యతాయుతంగా మేము లీగల్ హెల్ప్ చేస్తున్నప్పుడు ఎవరి నుంచి మేము డబ్బులు తీసుకోకుండా ఫ్రౌడ్గా మేము ఫీల్ అవుతున్నాం. అప్పుడు నిజంగా మీరు అన్నట్టు చాలామంది అలా కొందరికి అట్లా అంటే బెదిరింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా నేను సొసైటీ కోసం పనిచేస్తున్నా, సొసైటీ బాగు కోసం పనిచేస్తున్నా. అలా సొసైటీలో జరిగే అక్రమాలను ప్రశ్నిస్తూ వాళ్ళని అరెస్ట్ చేసే వ్యక్తుల కోసం నేను పోరాడుతున్నా. కాబట్టి నాలాంటి వాళ్ళని అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటే కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా మాలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయదని నేను అనుకుంటున్నాను. సార్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉండిపోతున్నారు. అండ్ మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కదా, అసలు ఆయన ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారు? అంటే క్లియర్గా మంచి క్వశ్చన్ అండి. అంటే కేటీఆర్ గారు ఎలక్షన్ కంటే ముందే చెప్పడం జరిగింది, నిజంగా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా మరింత సేవ చేస్తా, ఓడగొడితే నిజంగా నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవట్లేదు మనం అనుకుంటున్నాం. కానీ రీసెంట్గా లగచర్ల ఇష్యూ బెయిల్స్ వచ్చిన తర్వాత రైతులంటే చాలా అటాచ్మెంట్ కేసీఆర్ గారికి. నేను ఇన్ని పెద్ద కేసులు మేమంతా డీల్ చేస్తున్నాం, కానీ రైతుల కేసులు చేసిన తర్వాత లక్ష్మణ్ నాతో పాటు పట్నం నరేందర్ రెడ్డి గారిని, కార్తిక్ రెడ్డి గారిని పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. లీగల్ టీంని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ తను అంటే సొసైటీ తెలంగాణకు తన అవసరం ఉన్నప్పుడు 100% వస్తాడు, ప్రజల పక్షాన పోరాడతాడు, ప్రజలకు అండగా నిలుతాడు, వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తాడు, భరోసాని ఇస్తాడు. ఇప్పుడు ఏదైతే ప్రజలు మిస్ అవుతున్నారో త్వరలో కేసీఆర్ గారు వాళ్ళ బాధలు వినడానికి బయటకు వస్తాడని మాకు అనిపిస్తుంది. మీరు చాలా కేసెస్ డీల్ చేసి ఉంటారు, సో అందులో మీ బెస్ట్ కేసు ఏంటి? అంటే క్లియర్గా ఇప్పుడు ఈ మధ్యలో లగచర్ల కేసు చూసాం, అందులో పల్లవి ప్రశాంత్ అక్రమ అరెస్ట్ చేశారు. లగచర్ల కేసు అనేది ఎందుకు అంటున్నా అంటే మనం చాలా ఇప్పుడు జై భీమ్ లాంటి సినిమాలు చూసాం. అంటే గిరిజనులు వీళ్ళంతా, గిరిజనులకి భూమికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే భూమి వాళ్ళకు డబ్బుతో సంబంధం ఉండదు, అడవితోటి, చెట్టుతోటి, పుట్టతోటి, నేలతోటి మాత్రమే ఆ గిరిజనులకు సంబంధం ఉంటుంది. అడవితోటే అనుబంధం పెరవేసుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు భూమిని మేము ఇవ్వము, ఆ ప్రాణమైన ఇస్తాం కానీ భూమి ఇవ్వము అనే సందర్భంలో ఇవ్వమన్నందుకు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, పీడీపీ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కేసు పెట్టారు, 60 రోజులు జైల్లో పెట్టారు. అంటే వాళ్ళ 4-5 కోట్లు కావాలని ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారం వికారాబాద్ నుంచి హైదరాబాదు, తర్వాత కొడంగల్ 4-5 కోట్లు తిప్పడం జరిగింది. దీని మీద హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి కేసులు అంటే ఒక రైతులు అక్రమంగా 3 రైతులకు హార్ట్ స్ట్రోక్ వస్తే అందులో హీరియా నాయక్ అనే వ్యక్తిని బేడీలేసి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించిన దౌర్భాగ్య పరిస్థితులు మనం చూసినాం. ఇలాంటి రైతులకి ఏ అడ్వకేట్ నేనే కాదండి, అంటే అక్రమంగా మా అడ్వకేట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపలే అది. అంటే సర్వీస్ మోటాగా సర్వీస్ ప్రిన్సిపలే, అంటే అడ్వకేట్ అనేది కమర్షియాలిటీ కాదు ఇక్కడ. కాబట్టి ఇలాంటి కేసు చేసే అదృష్టం అంటే నాకు కల్పించినందుకు బీఆర్ఎస్ పార్టీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అసలు? అంటే మీరు ఒక లిరిక్ రైటర్, అలాగే మీరు ఒక లాయర్, సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇక్కడ అండి ఇప్పుడు ఎదిగే క్రమంలో మనం చాలామంది చూస్తున్నాం. ఒక బిజినెస్ మ్యాన్ 4 బిజినెస్లు మెయింటైన్ చేస్తుంటాడు. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తుంటారు, అదేవిధంగా రాజకీయాలు చేస్తుంటారు. అదే ఎదిగే క్రమంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒకే పని కాదు, నా డ్రీమ్ ఒక రచయితగా సక్సెస్ కావాలి. నంది అవార్డు వచ్చింది, సక్సెస్ అయ్యాము. కానీ ఇక్కడ 2 బ్యాలెన్స్ చేయాలంటే చాలామంది 2 పడవల మీద ప్రయాణం చేయొద్దండి. ఎదిగే వాళ్ళు 2 పడవల మీద ప్రయాణం చేస్తేనే జాగ్రత్తగా ఉంటాము, నిజంగా సక్సెస్ రేట్ అవుతుంది. నేను కవిని కాబట్టి పుస్తకాలు బాగా చదువుతుంటాను, నావల్స్ చదువుతుంటాను, కాన్స్టిట్యూషన్ చదువుతుంటాను,
బెస్ట్ సెల్లర్ బుక్స్ చదువుతుంటాను, నేషనల్ ఇంటర్నేషనల్ బుక్స్ చదువుతుంటాను. కాబట్టి ఆ నాలెడ్జ్, ఆ బుక్స్ వల్ల నా వచ్చే నాలెడ్జ్ అనేది నాకు ఇక్కడ కేసులు డీల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే లా బుక్స్తో పాటు అడిషనల్గా ఒక జీవిత గాథలు కూడా బుక్స్ రూపంలో కవులు రాసిన రకరకాల భావోద్వేగాలను వ్యక్తం చేసే కవులు రాసిన పుస్తకాలు చదవడం వల్ల కూడా నాకు వచ్చిన నాలెడ్జ్ అనేది లీగల్ కేసులు నాకు డీల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అంటే రోజు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ధ్యానం చేస్తాను నేను. ఆ ధ్యానం అనేది 2 కేసులు రెండు డిపార్ట్మెంట్లో, అంటే ఒక రచయితగా అదేవిధంగా అడ్వకేట్గా బ్యాలెన్స్ చేయడానికి ధ్యానం అనేది కూడా నాకు ఉపయోగపడుతుంది. మీరు ఏ సాంగ్స్ రాసేసారు? బెస్ట్ సాంగ్స్ ఏంటి మీకు నచ్చినవి? అంటే ఇక్కడ క్లియర్గా నేను 2017లో జరజాజా అని ఒక సాంగ్ రాశాను. అంటే దాదాపు 20 కోట్ల మంది ఆ పాట చూశారు. దీపు రమ్య గారు వాడారు, రాంప్రసాద్ అని నా ఫ్రెండ్ మ్యూజిక్ చేశారు. అది నా బెస్ట్, దానికి నాకు బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు కూడా వచ్చింది. అటు దాని తర్వాత 50 సినిమాల వరకు విరాట పర్వం కావచ్చు, సేనాపతి, దయ, చాలా సినిమాలు రాశాను. ఇప్పుడు ప్రియమణి గారికి రాశాను, ప్రిన్స్ గారికి రాశాను, రాజేంద్ర ప్రసాద్ గారికి రాశాను, ఇటు చాలా సినిమాలు రాశాను. ఇంకా అక్కడ ఇంకా లిరిసిస్ట్ ఇంకా సక్సెస్ కాలేదు, అడ్వకేట్గా సక్సెస్ అయ్యాను. నేను అక్కడ కూడా సక్సెస్ అవుతానేమో అనిపిస్తుంది. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీ ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.